నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను ప్రహర్షిణి. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ మిస్టర్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు. అసలు ఎవరి సురేష్ కొచ్చాటిల్ గారు? మరి సోషల్ మీడియాలో ఒక మానియా నడుస్తోంది. ఎక్కడ చూసినా, ఏ ఛానల్ చూసినా ఆయనే కనిపిస్తున్నారు. ఆయనకి ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? ఆయన ఏం చేస్తుంటారు? అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు చదువుకున్నారు? ఎక్కడ చదువుకున్నారు? ఆయన ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా ఇప్పుడున్నటువంటి జర్నలిస్టులకి, రాబోతున్న యువతకి అందరికీ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. ఆయన గురించి చాలా తెలుసుకోవాలని నాకైతే ఉంది. మీకు కూడా, మీలో చాలా మంది కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. కామెంట్స్ చూస్తున్నట్లయితే ఒక రకంగా ఈ రోజుల్లో ఇన్ని విషయాలు ఆయన తెలుసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. మీడియాలో ఎక్కడ ఏ అంశం వచ్చినా సరే అనర్గళంగా, తడబడకుండా, పూర్వాపరాలన్నీ కూడా మాట్లాడుతూ ఆయన విశ్లేషణలు ఎంత చక్కగా ఉన్నాయంటే ఆయన గురించి తెలుసుకోవాలి కదా, మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి సురేష్ గారు. నమస్కారం. సురేష్ కొచ్చాటిల్ గారు, అసలు ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడిది? మీరు ఎక్కడ చదువుకున్నారు? మీరు ఏ ప్రాంతానికి చెందినవారు? ఎవరు మీరంటే ఏం చెప్తారు? నేను పుట్టింది కేరళలో అండి. ఫ్రమ్ కేరళ. మేము ముగ్గురం. మా సిస్టర్ అండ్ బోత్ ఆర్ యంగర్ టు మీ. నా బ్రదర్ ఆయన ఒమాన్లో ఉంటారు, మస్కెట్లో. లాస్ట్ 25 years నుంచి అక్కడే, ఆల్మోస్ట్ లైక్ ఎ సిటిజన్. మా సిస్టర్ ఏమో ఇక్కడే చదువుకుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పీజీ చేసింది పొలిటికల్ సైన్స్లో, ఎంఏ పొలిటికల్ సైన్స్. సెయింట్ ఫ్రాన్సిస్లో దానికన్నా ముందు గ్రాడ్యుయేషన్ చేసింది. మా మదర్ అండ్ ఫాదర్, మా మదర్ వాజ్ హోమ్ మేకర్, ఇప్పుడు కూడా ఆమె కేరళలో ఉంది. మా ఫాదర్ రైల్వేలో బ్రిడ్జ్ సెక్షన్లో పనిచేశారు, ఫస్ట్ డ్రాఫ్ట్స్ మ్యాన్గా. దాని తర్వాత ఈ బికేమ్ వెరీ సీనియర్. దాంట్లో బ్రిడ్జ్ అనే స్పెషలైజేషన్ అనమాట, బ్రిడ్జెస్ రైల్వేలో. ఫస్ట్ సదర్న్ రైల్వేలో ఉన్నాం. నాకు ఎక్కువ గుర్తులేదు ఆ రోజులు, ఎందుకంటే ఐ వాజ్ ఓన్లీ 3 years old. మా ఫాదర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే ఫామ్ చేశారు ఇక్కడ. మన ఇప్పుడున్న రైల్ నిలయం బిల్డింగ్ లేదు, అప్పుడు ఫామ్ అయింది సౌత్ సెంట్రల్ రైల్వే. ముందు సదర్న్ రైల్వే ఉండే. అప్పుడు మేము పెరంబూర్లో ఉంటుండే, అప్పుడు మెడ్రాస్, చెన్నై కాదు మెడ్రాస్. సో పుట్టింది కేరళలో, కానీ మా ఫాదర్తో మదర్తో సహా నేను వచ్చింది, ఐ కేమ్ టు చెన్నై, మెడ్రాస్. ఐ హ్యాడ్ అ యంగర్ సిస్టర్ హూ పాస్డ్ అవే, సుమా అని. షీ వాజ్ ఓన్లీ 2 years old వెన్ షీ పాస్డ్ అవే. దాని తర్వాత మా బ్రదర్ పుట్టారు, దాని సిస్టర్. మేమందరూ, మా బ్రదర్ అండ్ సిస్టర్ పుట్టింది హైదరాబాద్లోనే. మేము ఉండేది అప్పుడు ఆ టైంలో కాచిగూడలో రైల్వే క్వార్టర్స్ ఉండే, అక్కడ ఉన్నా అనమాట. అండ్ రైల్వే క్వార్టర్స్ నుంచి, అక్కడి నుంచి తర్వాత మేము జమోస్మానియాకి మా సొంత ఇల్లు కట్టుకున్నాం అక్కడ, రైల్వే కోఆపరేటివ్ సొసైటీది, జమోస్మానియా స్టేషన్ ఎదురుగానే. సో చిన్నప్పటి నుంచే మా ఫ్యామిలీలో రీడింగ్ అనేది ఒక హ్యాబిట్ ఉండే. ఆ టైంలో అమర్ చిత్రకథ కామిక్లు, ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, బ్లిట్స్, ఇట్లాంటి పేపర్లు వస్తున్నాయి. హిందూ ఒక న్యూస్ పేపర్ ఉండే ఆ టైంలో, టైమ్స్ ఆఫ్ ఇండియా లేకుండే హైదరాబాద్లో, డెక్కన్ క్రానికల్ ఉండే. నాకేమో చిన్నప్పటి నుంచి రీడింగ్ అనేది ఏం చెప్తారు, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. మా గ్రాండ్ మదర్ వాళ్ళ సిస్టర్, షీ వాజ్ అ బిగ్ రైటర్ ఆఫ్ హర్ టైమ్, కొచ్చాటిల్ కళ్యాణి కుట్టియమ్మ. ఆమె ఒక ట్రావెలాగ్ రాసింది. ఆమె యూరోప్కి వెళ్ళినప్పుడు 1960s షీ ట్రావెల్ టు యూరోప్. బ్యాక్ ప్యాక్ చేసింది. ఆలోచించండి, ఆ టైంలో బ్యాక్ ప్యాక్ చేసి యూరోప్ అంతా తిరిగిన తర్వాత న్యాంకండ యూరోప్ అని మలయాళంలో ఒక పుస్తకం రాసింది. ఇట్ వెంట్ టు లాట్ ఆఫ్ అవార్డ్స్ అండ్ ఆల్ వచ్చింది అనమాట దానికి, ద యూరోప్ ఐ సా అని చెప్పి. ఆమె లైఫ్ టైంలో ఆమె చాలా మందిని ఇంటర్వ్యూ చేశారు, ఫ్రమ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ టు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మీరు యూ నేమ్ ఇట్ అండ్ షీ హాజ్ ఇంటర్వ్యూడ్ ఎవ్రీబడి. ఆమె టైం ఫెమినిస్ట్ ఉండే. మా ఫ్యామిలీలో అందరూ చెప్తారంటే నాకు ఆమె దగ్గర నుంచి జీన్స్ నుంచి వచ్చింది అది, ఒక జర్నలిస్టిక్ హ్యాబిట్ అని. ఆమె కొడుకు కూడా ఈ వాజ్ అ వెరీ సీనియర్ జర్నలిస్ట్, కొచ్చాటిల్. ఆయన కూడా అదే ఫ్యామిలీ నుంచి వచ్చారనమాట. అండ్ ఆయన హాంకాంగ్లో ఉన్నారు, కొచ్చాటిల్ గోపీనాథ్ అని. తర్వాత హాంకాంగ్ బ్రిటిష్ నుంచి చైనాకి వెళ్ళినప్పుడు ఆయన తిరిగి కేరళకి వచ్చారు. హీ వాజ్ వర్కింగ్ ఇన్ అ ఛానల్ దేర్ అండ్ హీ పాస్డ్ అవే డ్యూరింగ్ కోవిడ్. సో ఫ్యామిలీ హిస్టరీ చూస్తే మా మదర్ ఏమో ఒక నంబీషన్ ఫ్యామిలీ నుంచి వచ్చారంటే, మా దాంట్లో హైరార్కీ, క్యాస్ట్ హైరార్కీలో సెకండ్ హైయెస్ట్ అది. నంబూదరీస్, నంబీషన్స్ అంటే ప్రీస్ట్లీ క్లాన్ దగ్గర నుంచి వస్తారు వాళ్ళు. నేనేమో నాయర్ కమ్యూనిటీ, అంటే క్షత్రియాలు మేము, నాయర్ మెనన్ కమ్యూనిటీ. మా మదర్ ఏమో ఒక మిలిటరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. మా గ్రాండ్ ఫాదర్, మా మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మా అమ్మగారు గ్రాండ్ ఫాదర్ వాజ్ అ సెకండ్ వరల్డ్ వార్ వెటరన్ అనమాట. సెకండ్ వరల్డ్ వార్లో లిబియా అండ్ అప్పుడు సిరియాలో ఆయన మెడికల్ డాక్టర్గా ఉన్నారు, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీతో సహా. ఇన్ఫ్యాక్ట్ మా గ్రాండ్ మదర్ గారు చనిపోయినప్పుడు ఆయనకి 6 నెలల తర్వాత తెలిసింది దట్ షీ పాస్డ్ అవే అని. ఆ టైంలో కమ్యూనికేషన్ ఏం లేకుండే కదా, ఆ టైంలో వరల్డ్ వార్ జరుగుతుంది, సెకండ్ వార్. దాని తర్వాత ఆయన తిరిగి వచ్చిన తర్వాత హీ వాజ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ త్రిశూర్ టౌన్. అండ్ దెన్ మా ఫాదర్ వైపు నుంచి మా గ్రాండ్ ఫాదర్ వాజ్ అ టీచర్.
అండ్ మై గ్రాండ్ మదర్ వాజ్ అ హోమ్ మేకర్. బట్ ఐ డిన్స్ ఆమె నేను ఎక్కువ నాకు గుర్తులే కానీ ఫోటోలు చూస్తే నేను ఆమె నన్ను తీసుకొని నిలబడుతున్న పాత ఫోటో మా యాన్సిస్ట్రల్ హోమ్లో ఉంది ఇప్పుడు కూడా కేరళలో. సో పుట్టింది అక్కడే కానీ పెరిగిందంతా చెన్నై ఇనిషియలీ అండ్ హైదరాబాద్. హైదరాబాద్ దట్టు కాచిగూడ. ఏ స్కూల్లో చదువుకున్నారు? అదే స్టార్టింగ్ కాచిగూడకు వచ్చినప్పుడు ఐ వాజ్ హార్డ్లీ ఇన్ కేజీ క్లాస్. సో ఆ టైంలో స్కూల్ ఎక్కువ లేవు. సో ఇప్పుడున్న భద్రకా కాలేజ్ కాచిగూడలో దాని ఎదురుగా ఒక డిబి శ్రీఖండే అని చెప్పి ఒక మరాఠీ స్కూల్ ఉండే, మహారాష్ట్రియన్స్ నడిపించే స్కూల్ శ్రీఖండే. ఇంగ్లీష్ మీడియమే కానీ దాంట్లో మరాఠీ కూడా ఆప్షన్ ఉండే. చాలా మటుకు పిల్లలు మరాఠీ మాట్లాడుతుండే. ఆ ఏరియా మొత్తం మరాఠీ వాళ్ళది యాక్చువల్లీ. ఇన్ఫాక్ట్ కచ్చి అనేది మహారాష్ట్రియన్ టర్మ్. చప్పల్ బజార్ అని చెప్తారు అక్కడ ఆ ఏరియాలో. ఆ చప్పల్ బజార్ కాదు, అది చేపల బజార్. అది నంబర్ చప్పల్ అయిపోయిన తర్వాత అక్కడ వీర్ సావర్కర్ స్టాచ్యూ ఉంది. సో ఇట్స్ మరాఠీ ఏరియా కాచిగూడ అంతా. అక్కడ నేను మా బేసిక్ అక్కడి నుంచి మా లైఫ్ మొదలైంది అనమాట. దాని తర్వాత క్లాస్ 3లో వచ్చినప్పుడు నన్ను మోడల్ స్కూల్లో చేర్చారు మా ఫాదర్. దట్ వాజ్ అ స్కూల్ అండర్ ఉస్మానియా యూనివర్సిటీ. సీతాఫల్ మండి స్టేషన్లో దిగి ఒక 5 నిమిషాలు నడుచుకుంటూ పోతే మోడల్ స్కూల్ వస్తుంది. దట్ ఈస్ ఎడ్జ్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. దాని తర్వాత ఎఫ్లు వచ్చింది, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ. మా స్కూల్ ల్యాండ్ చాలా వాళ్ళకి ఇచ్చేసారు. ఇటువైపు మనకేశ్వర నగర్కి చాలా ల్యాండ్ పోయింది. మోడల్ స్కూల్లో ఆ టైంలో చాలా పిల్లలు ఉన్నారు, 2000 పిల్లలు దాకా ఉన్నారు. ఇప్పటికీ ఆ స్కూల్ ఉందండి? ఉంది కానీ ఇప్పుడు 300 పిల్లలు కూడా లేరు అక్కడ. అది చాలా పరిస్థితి చాలా దారుణం. అలుమ్నే చాలా మటుకు సపోర్ట్ చేస్తున్నారు. రెగ్యులర్ టీచర్స్ లేరు అక్కడ, ఫుల్ టైం అందరూ కాంట్రాక్ట్లో ఉన్నారు. ఏదో నడుస్తుంది అంతే, ఇంకేం అని చెప్పక ఫీల్ వెరీ సాడ్ అనమాట. ఎందుకంటే ఆ స్కూల్ మాకు లైఫ్ ఇచ్చింది. అక్కడ ఉన్న టీచర్స్, ఆ టైంలో ఉన్న డెడికేటెడ్ టీచర్స్. ఇన్ఫ్యాక్ట్ 35 సంవత్సరాల తర్వాత స్కూల్లో ఉన్న మొత్తం అన్ని బెంచ్లు, అన్ని క్లాసెస్లో ఫస్ట్ టు 10th క్లాస్ దాకా మొత్తం బెంచెస్ మేము అలుమ్నే రీప్లేస్ చేసాం. ఒక ఆల్మోస్ట్ 1.5 lakh ఇచ్చి మా ఒక అలుమ్నే మెంబర్ యూఎస్లో ఉన్నారు, ఆయన స్పాన్సర్ చేశారు. స్కూల్ ఎప్పుడు మనకు ఫార్మాటివ్ ఇయర్స్లో స్కూల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మన పేరెంట్స్ ఎంత ఇంపార్టెంట్ ఉన్నారో స్కూల్ కూడా అంత ఇంపార్టెంట్ ఉంటుంది. మా ఫాదర్ ఏమో ఎప్పుడు చెప్తూనే నీకేం కావాలంటే చదువుకోండి మీరు ముగ్గురు, నాకు చదువు ఒక్కటే ఇవ్వచ్చు, ఐ కాంట్ టేక్ యూ బియాండ్ దట్, నా దగ్గర డబ్బులు లేవు. ఈ వాజ్ టిపికల్ రైల్వే ఇంజనీర్. ఆ టైంలో జీతం మనకంతా తెలిసింది. మా బ్రదర్ ఏమో ఈ వాజ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ కామర్స్. కాలేజ్కి వచ్చిన తర్వాత సిస్టర్ ఏమో ఆమె ఐఏఎస్ చేయాలని ఉండే ఆమెకి, అండ్ షీ వుడ్ హావ్ గాట్ ఇట్ ఆల్సో. ఆమె ఏదో ట్రై చేయలేదు. ఆమె తోడున్న ముగ్గురు ఐఏఎస్లో క్వాలిఫై అయ్యారు, ఒకరు ఐపీఎస్లో క్వాలిఫై అయ్యారు, ఆమె క్లాస్మేట్స్. షీ వుడ్ ఆల్సో మేడ్ ఇట్. ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అడ్మిషన్ దొరకడమే ఫర్ పొలిటికల్ సైన్స్ ఎంఏ అది చాలా స్ట్రగుల్. ఆల్ ఇండియా కోటా అది. ఎంట్రన్స్ రాసిన తర్వాత మీకు అడ్మిషన్. షీ గాట్ ఇట్. ఎనీవే లాంగ్ స్టోరీ షార్ట్, నేను 3వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా మోడల్ స్కూల్లో చదువుకున్నాను. అక్కడే నాకు ఈ రీడింగ్ హ్యాబిట్ ఇంకోసారి నా తెరపైకి వచ్చిందనమాట. ఒకటి స్కూల్ మ్యాగజైన్ ఎడిటర్ నేనే ఆ టైంలో. సో ఆ బేసిక్ ఆ టైంలో కంప్యూటర్ లేవు, ఏం లేవు. అంతా టైప్ కొట్టి మాన్యువల్ టైప్ రైటర్లో సైక్లో స్టైల్ చేసి దాన్ని ఒక మ్యాగజైన్ లాగా తయారు చేస్తాను. మా స్కూల్లో మా ఇంగ్లీష్ టీచర్ పేరు ఫర్కుందా కరీముల్లా. ఆమె సోషల్ కూడా నేర్పిస్తుంది. ఫర్కుందా మ్యామ్ చిన్నప్పటి నుంచి నన్ను స్టేజ్ మీదకి పుష్ చేస్తుండే. ఆయన 2000 పిల్లలు నిలబడ్డప్పుడు వెళ్ళి మాట్లాడని చెప్తుండే. నాకైతే భయం వేస్తుండే, ఎందుకంటే చిన్న క్లాస్లో 4th 5th క్లాస్లో ఏం తెలుసు, ఏదో పేపర్ చేతిలో వేసి చదువు అని చెప్పి చదువుకుంటే. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్కి వెళ్ళడము, డిబేట్ కాంపిటీషన్స్కి వెళ్ళడము, క్విజ్కి వెళ్ళడం నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా నేను చాలామంది స్కూల్స్ నన్ను వాళ్ళ జడ్జెస్గా పిలుస్తారు. మొన్న కూడా ఇంటర్ కాలేజ్ డిబేట్ ఫైనల్స్కి వెళ్ళాము. అది బిర్లా ప్లానిటోరియం నడిచింది, ఆల్ కాలేజెస్ ఇన్ ట్విన్ సిటీస్. ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది ఆ ఫార్మాటివ్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్ లైఫ్లో. ఇప్పుడు బహుశా పిల్లలు అది మిస్ అవుతున్నారు, వాళ్ళకి ఇంత ఆపర్చునిటీ ఉన్నప్పుడు కూడా. ఇంకోటి ఏంటంటే మోడల్ స్కూల్లో చదువుకున్న అడ్వాంటేజ్, మా ఇల్లేమో జమోస్మానియా. మోడల్ స్కూల్ జమోస్మానియా ఇది అబౌట్ 4 కిలోమీటర్లు ఉండొచ్చు అప్రాక్సిమేట్గా. నేను సైకిల్ మీద వస్తుండే ఆ టైంలో. అది కాకుండా ట్రైన్లో వచ్చి దిగుతున్నాను. మాకు ట్రైన్ అనేది చాలా పెద్ద ఒక అడ్వాంటేజ్, ఎందుకంటే ఒకటి రైల్వే ఫ్యామిలీతో టికెట్ ఏం తీసుకోక్కర్లేదు, మాకు పాస్ ఉంటుంది. మేము అందరు కలిసి పిల్లలందరూ పొద్దులో 200-300 పిల్లలు కలిసి ట్రైన్లో జమోస్మానియా నుంచి ఎక్కుతారు. కొంతమంది కాచిగూడ నుంచి, కొంతమంది విద్యానగర్, కొంతమంది ఆర్ట్స్ కాలేజ్, కొంతమంది సీతాఫల్ మండలి దిగేస్తారు, కొంతమంది సికింద్రాబాద్కి వెళ్తారు. మా బ్రదర్ అండ్ సిస్టర్ బోత్ స్టడీడ్ ఇన్ సికింద్రాబాద్. మా సిస్టర్ ఏమో కీసై స్కూల్ ప్రోడక్ట్ అండ్ మా బ్రదర్ ఏమో సెయింట్ మేరీస్. దాని వెనకనే సెయింట్ మేరీస్ ఉందన్నమాట. సో అట్లనే మా ఎడ్యుకేషన్ అంతా జరిగింది. దాని తర్వాత స్కూల్ నుంచి నేను సెయింట్ జోసెఫ్ కాలేజ్ అని చెప్పి విఠల్వాడి, హిమాయత్ నగర్, మన గాయత్రి భవన్ లేన్, మగ్దూమ్ భవన్ అంతా ఉంటుంది హిమాయత్ నగర్ దగ్గర, అక్కడ చదివాను అనమాట. అక్కడ నా క్లాస్మేటు బీకామ్ అటువైపు కామర్స్లో కిరణ్ కుమార్ రెడ్డి,
తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. మా క్రికెట్ టీం వికెట్ కీపర్ ఉన్నాయండి. ఈ స్టడీడ్ ఇన్ హెచ్పిఎస్ ఇక్కడ సెయింట్ జోసెఫ్ అండ్ దెన్ హీ వెంట్ టు నిజామ్స్ ఆఫ్టర్ దాట్. ఇదైన తర్వాత నేను రైల్వే డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యాను తార్నాకాలో. రైల్వే డిగ్రీ కాలేజ్ అంటే రైల్వే పిల్లల కోసం మెజారిటీ కోటా వాళ్ళకే ఉంటుంది. అక్కడ జాయిన్ అయ్యాను. అండ్ అక్కడ కూడా నేను మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా నేను ఐ వాజ్ అ కాలేజ్ ఎడిటర్ మ్యాగజైన్. డిగ్రీకి వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ అ కాలేజ్ ఎడిటర్ మ్యాగజైన్. అక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఒక చిన్న బ్లాక్ బోర్డ్ లాగా ఒక వేస్ట్ బోర్డ్ ఎక్కడ పడేశారు ఎవరో, దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రిన్సిపల్ రూమ్ పక్కన పెట్టి దాంట్లో ఆర్టికల్స్ రాసి కొంతమంది దాని మీద అంటిస్తారు. సో ఇట్ బికెమ్ ఏ డైలీ న్యూస్ పేపర్ లైక్ థింగ్. చాలా కాంట్రవర్సీస్ జరిగింది దాంట్లో. ఒక రోజు ఎవరో ప్రిన్సిపల్ని తిట్టి ఎవరో ఆర్టికల్ రాసి దాని మీద అంటి పెట్టారు. నన్ను పట్టుకొని సస్పెండ్ చేశారు ప్రిన్సిపల్. నువ్వే రెస్పాన్సిబుల్ దానికి అని చెప్పి సరస్వతిరావు గారు ఆ టైంలో. దెన్ షీ లేటర్ రియలైజ్ ఐ వాజ్ నాట్ రెస్పాన్సిబుల్. అట్లా డిగ్రీ అంతా అయింది. అండ్ డిగ్రీ తర్వాతనే మాకు ఇంటర్మీడియట్లోనే మా ఫాదర్కి ఒక ఇది ఉండే, ముగ్గురులో ఒకరైనా ఇంజనీర్ కావాలని చెప్పేసి. బికాస్ హీ వాజ్ అన్ ఇంజనీర్, హీ వాంటెడ్ వన్ ఆఫ్ అస్ టు బి అన్ ఇంజనీర్. మా ముగ్గురికి అసలు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆర్కిటెక్చర్ ఇంట్రెస్ట్ ఉండే. ఎందుకంటే 10th ఆ టైంలో సెకండ్ లాంగ్వేజ్ మా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకి స్పెషల్ ఇంగ్లీష్ లేకుంటే డ్రాయింగ్ ఆప్షన్ ఉంది. 10th క్లాస్ నాది ఇప్పుడు కూడా సర్టిఫికెట్లో డ్రాయింగ్ ఉంది. 58 మార్కులు వచ్చినాయి నాకు. అంటే ఎగ్జామ్కి వెళ్తే ఒక మ్యాంగో డ్రా చేయండి, ఒక సీనరీ డ్రా చేయండి. మిగతా అందరు పిల్లలు కష్టపడుతున్నారు చదువుకొని రాత్రి అంతా వచ్చి ఎగ్జామ్ రాస్తుంటే మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం కలర్లు చేసుకుంటా, క్రేయన్స్ సరే అది ఇది. సో డ్రాయింగ్ ఇప్పుడు కూడా నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. అప్పుడు పెయింటింగ్ చేస్తుండే, ఇప్పుడు చేయట్లేదు నేను ఎక్కువ. మా ఇంట్లో పాత పెయింట్స్ పడి ఉన్నాయి జమాస్ అక్కడ కేరళలో. దాని తర్వాత నేను ఏం చేయాలని చెప్పి ఇంటర్మీడియట్లో ఎంట్రన్స్ రాశాను. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కన్నా ముందు ఇంటర్మీడియట్లో ఎంట్రన్స్ రాశాను. అప్పుడు ఒకటే ఆర్కిటెక్చర్ కాలేజ్ ఉంది, జేఎన్టీయు. 21 సీట్లు ఉన్నాయి. నాకు 38 ర్యాంక్ వచ్చింది, 38. రిజర్వేషన్ అంతా తర్వాత 14 సీట్లు అంతా ఉండే అంతే. సో ఐ కుడ్ నాట్ గెట్ అడ్మిషన్. దాట్ వాజ్ వన్ డిప్రెషన్ ఫర్ మీ. ఆర్కిటెక్చర్ చేయాలని చెప్పి నాకు చాలా పెద్ద ఇంట్రెస్ట్ ఉంది. సరే అది పోయింది కదా అని చెప్పి నేను బుక్లు చదువుకుంటుండే చాలా మటుకు. సో బుక్లు చదువుకుంటే ఆ టైంలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆథర్స్ వాజ్ ఆర్థర్ హేలీ. ఆయన చాలా మటు ఇండస్ట్రీస్ గురించి ఫిక్షన్స్ రాశారు. ఒకటి హాస్పిటల్ గురించి, ఫార్మా ఇండస్ట్రీ గురించి, స్ట్రాంగ్ మెడిసిన్, ఎయిర్పోర్ట్, హోటల్ అని చెప్పి. ఎలాంటి బుక్స్ మీరు సెలెక్ట్ చేసుకునేవారు ఆ టైంలో? చాలా మటుకు ఫిక్షన్. నాకు అప్పుడు కూడా ఫిక్షన్ ఇష్టం. ఇప్పుడు నేను బయోగ్రఫీకి వచ్చేసాను, అప్పుడు ఫిక్షన్ ఉండే. ఈ ఫిక్షన్ బుక్ చదువుకుంటున్నప్పుడు ఎప్పుడైనా నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే హోటల్ ఇండస్ట్రీ. ఆ బుక్ చదవగానే ఆర్థర్ హేలీది నాకు హోటల్ ఇండస్ట్రీ చాలా ఇంప్రెస్ అయింది. వన్ వాజ్ ఎయిర్పోర్ట్, అదొకటి ఆ ఇండస్ట్రీ లైఫ్ చూపిస్తున్నాను ఆ బుక్లో. ఎట్లా ఉంటుంది ఒక మేనేజర్ లైఫ్ ఎట్లా ఉంటుంది, పొద్దు నుంచి సాయంత్రం దాకా టెన్షన్, ఆ పని చేయించుకోవడం, ఈ పని చేసుకోవడం, ఆ స్టాఫ్తో డీల్ చేయడం, ఇంకా రెస్టారెంట్ ప్రాబ్లం, అక్కడ రూమ్ సర్వీస్ ప్రాబ్లం, ఇదన్నీ. సో మా ఫాదర్ ఏమన్నారంటే నువ్వు డిసైడ్ చేసుకో ఏం చేయాలని చెప్పి. యాక్చువల్లీ ఇంటర్మీడియట్ తర్వాత నేను జాయిన్ కావచ్చు, కానీ నేను డిగ్రీ చేసిన తర్వాత మా ఫాదర్ అడిగారు ఏం చేయబోతున్నప్పుడు అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎంపీసీ తీసుకున్నాను. ఐ వాజ్ నాట్ అ బ్రిలియంట్ స్టూడెంట్, వెరీ యావరేజ్ స్టూడెంట్. అది నేను ముందే చెప్పేస్తున్నాను. నాకు ఇంట్రెస్టే లేకుండా చదువులు. యాక్చువల్లీ నాకు ఎక్కువ సినిమాలు చూడడము, బుక్కులు చదవడము, ఇదే ఉండే నా ఇంట్రెస్ట్ అనమాట. ఐ వాజ్ నాట్ సీరియస్. బహుశా నేను సీరియస్ ఉంటుంటే చాలా మంది చెప్పారు సురేష్ సివిల్ సర్వీస్కి వెళ్ళొచ్చు కదా, నాకు ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు సివిల్ సర్వీస్కి ఎందుకు వెళ్ళాలంటే దట్ ఇస్ వన్ రిగ్రెట్ ఇన్ లైఫ్. ఎందుకంటే మా ఫ్యామిలీలో రెండు జనరేషన్స్ నుంచి ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్ ఉన్నారు, పిఎస్ అప్పు అని చెప్పి ఫస్ట్ జనరేషన్. దాని తర్వాత మా ఫాదర్ యంగర్ బ్రదర్ ఎంకే కేశవన్, ఈ వాజ్ సివిల్ సర్వీస్ ఆఫీసర్, ఐఆర్ఎస్. ఈ పాస్డ్ అవే డ్యూరింగ్ కోవిడ్. చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా రిటైర్ అయ్యారు కేరళ, కర్ణాటక అండ్ గోవా. ఈ జనరేషన్లో నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను చాలామంది మా ఫ్యామిలీలో అనుకున్నారు, కానీ కాలేదు. సో దట్ ఈస్ అ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫ్యామిలీలో. ఇది చెప్పినా కూడా వింటలేడు అని చెప్పేసి అది. కానీ నాకేంటంటే అక్కడ ఉస్మానియాలో అన్నిటికంటే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మన లా కాలేజ్ పక్కన పెద్ద ఒక లైబ్రరీ ఉంది ఉస్మానియాది. మీరు బహుశా చూసుంటారు. మన లా కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్ నడిమిట్లో కొండపైన పెద్ద ఒక లైబ్రరీ ఉంది. ఇన్ఫాక్ట్ -4 ఫ్లోర్స్ ఉంది దానికి. అక్కడ కూడా బుక్స్ పెడతారు వాళ్ళు. సాయంత్రం పూట సైకిల్లో అక్కడ వెళ్ళి అక్కడ మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ అన్నీ వస్తుండే, అక్కడ కూర్చొని చదువుకుంటుండే. మా ఫ్రెండ్స్ కూడా వస్తారు చాలామంది. అక్కడి నుంచి మళ్ళీ హిల్టన్ కెఫేకి వెళ్ళి చాయ్ తాగడము, మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఉంటుంది. అదొక రెగ్యులర్ ప్రాసెస్ అయిపోయింది. రీడింగ్ అనే ఒక హ్యాబిట్. ఏ ముక్క పేపర్ దొరికితే కూడా ఎక్కడైనా దొరికితే చదివేసుకుంటాను ఆ టైంలో. ఆ హ్యాబిట్ ఇప్పుడు కూడా ఉంది నాకు. 10 నిమిషాలు దొరికితే నేను ఏదో ఫోన్ చూస్తుంటాను, లేకుంటే ఫోన్లో ఏదైనా మెసేజ్ వస్తుంది అది చూస్తుంటాను. యాక్చువల్లీ మాకు అదే అనిపిస్తుంది, ఇంత షార్ట్ టైంలో
మీరు న్యూస్ నేషనల్ ఇంటర్నేషనల్ అన్ని కవర్ చేస్తున్నారు. అంత టైం ఎక్కడ మిగులుతుంది, ఎక్కడ దొరుకుతుంది మీకు అసలు? నేను దేవుడికి ఒక రిక్వెస్ట్ పెట్టానండి, నాకు 36 గంటలు కావాలి, 24 గంటలు సరిపోదని చెప్పేసి. కానీ ఇప్పుడు దాకా అప్రూవల్ రాలేదు. ఎందుకంటే నేను అనుకుంటాను మన ఒక రోజులో 24 గంటల్లో 6 గంటలైనా నిద్రపోవాలి. ఇప్పుడు ఐఎమ్ స్లీపింగ్ స్లైట్లీ బెటర్. ముందు నేను 4 గంటలు ఉండేది, అది ఇప్పుడు 6 నుంచి 7 గంటలు అనుకుంటున్నాను, నిద్రపోతున్నాను. నేను ఒకరోజు చాలా టైర్డ్ అయిపోతే 10 o'clock నిద్రపోతాను నేను. కానీ నాకేమనిపిస్తుంది అంటే ప్రతి వేకింగ్ అవర్ మనం మేల్కొన్నప్పుడు పొద్దున్న నుంచి నేను ఫస్ట్ బిఫోర్ చాయ్ తాగిన ముందు మా వైఫ్ టీ తయారు చేసి రెడీగా పెట్టాను ముందు కూడా నేను ఫస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ చెక్ చేసుకుంటాను, ఫోన్లో మెసేజెస్ చెక్ చేసుకుంటాను, దానికి రెస్పాండ్ అవుతున్నాను. ఛానల్ వాళ్ళు రిక్వెస్ట్ పంపిస్తారు, ఎన్ని గంటలకు వస్తున్నారు సార్ ఇవాళ, సబ్జెక్ట్స్ ఏంటి, టాపిక్స్ ఏంటి అని, దాని మీద రెస్పాండ్ అవుతూ ఉంటాను. దాని తర్వాత నేను న్యూయార్క్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేశాను. న్యూయార్క్ టైమ్స్ చదువుతాను, దాంట్లో 4 or 5 ఆర్టికల్స్. వాషింగ్టన్ పోస్ట్ అది కూడా 4 ఆర్టికల్స్ చదువుకుంటాను. దాని చాలా మటుకు చిన్న చిన్న మెకెన్సీ అని ఒక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, వాళ్ళది ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను. వాళ్ళ దగ్గర నుంచి చాలా ఎక్స్టెన్సివ్ రిపోర్ట్స్ వస్తాయి, కానీ అది మార్నింగ్ పూట చదవలేము, వెరీ హెవీ. దాని తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎకనామిక్ టైమ్స్ అండ్ టైమ్స్ డిజిటల్ ఎడిషన్ ముందు చదువుకుంటాను. ఇంట్లో ఏమో డెక్కన్ అండ్ టైమ్స్ వస్తుంది. అది కాకుండా డెక్కన్ క్రానికల్ ఈ పేపర్ ఏమో పొద్దున 1 గంటకు మా జర్నలిస్ట్ గ్రూప్ లో అది షేర్ చేస్తారు, శ్రీరామ్ కరి గారు. సో అట్లా ఆ పేపర్ ఆయన ఉన్నప్పుడు ఎడిటర్గా ఉన్నాయి, ఇప్పుడు ఇంకెవరో పంపిస్తున్నారు. ఇప్పుడు అన్ని కవర్ చేసుకుంటాను పొద్దు. దాని నుంచి నాకు ఐడియా వచ్చేస్తుంది, ఇప్పుడు అన్ని మీరు చదవక్కర్లేదు. ఈవెన్ ఇఫ్ యూ స్టడీ ద ఫస్ట్ పారాగ్రాఫ్ 2 paragraphs చదువుకుంటే, ఎందుకంటే అన్ని స్టోరీస్ ఇప్పుడు నేను జర్నలిస్టిక్ లైన్లో జాయిన్ అయినప్పుడు 1989-90 నేను టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరులో జాయిన్ అయినప్పుడు మా ఎడిటర్ అప్పుడు మోను నాలపాటి, ఇప్పుడు మీరు సండే గార్డియన్ అని చెప్పి ఒక న్యూస్ పేపర్ ఉంటుంది, హీఈస్ ద ఎడిటర్ ఆఫ్ దాట్. అర్నబ్ గోస్వామి షోలో వస్తుంటారు ఆయన. మోను డాక్టర్ నాలపాట్ అని చెప్తే వస్తుంది. మోను వచ్చిన ఆ టైంలో నేను మా సేల్స్లో ఉన్నాను, మార్కెటింగ్లో. సో పొద్దున వెళ్ళి యాడ్లు అమ్మేసుకొని బెంగళూరులో క్లయింట్స్ని కలిసి ఏజెన్సీస్ని కలిసి యాడ్లు తీసుకొస్తుండే. వచ్చిన తర్వాత సాయంత్రం ఆఫీస్కి వచ్చినప్పుడు మా ఎంజీ రోడ్లో బెంగళూరులో ఆయన చెప్తే, సురేష్ ఒక 2-3 స్టోరీస్ ఉన్నాయి, సబ్ చేయాలంట. సబ్బింగ్ అంటే మా దాంట్లో 500 words స్టోరీ వస్తే 600 రిపోర్టర్ పంపిస్తాడు ఫీల్డ్ నుంచి, దాన్ని 300 wordsగా చేయాలన్నమాట. సో నేను చేసేస్తుండే. అది తర్వాత 2-3 అయినాయి, 3-4 అయినాయి. తర్వాత సురేష్ ఒక స్టోరీ రీరైట్ చేయాలి, నువ్వు రాస్తావా అంటే రాస్తాను సార్ అని చెప్పి అట్లా. దాని 91 I got married అండ్ మా కేరళ నుంచి మా తెలిసిన వాళ్ళే, కానీ we got married and she was a student at that time. MSc చేస్తుండే, MSc తర్వాత B.Ed చేసింది. అండ్ మేము అప్పుడు బెంగళూరులో పెళ్ళి అయినప్పుడు బెంగళూరులో ఉన్నాం 91 when we got married. తర్వాత 92లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇక్కడ హైదరాబాద్లో ఎకనామిక్ టైమ్స్ స్టార్ట్ చేశారు ఆ టైంలో. సో మా అప్పుడున్న జనరల్ మేనేజర్, లేటర్ ఆన్ డైరెక్టర్ ప్రదీప్ గుహా గారు అడిగారు, వుడ్ యూ లైక్ టు గో టు హైదరాబాద్ అని. నేను ఇమ్మీడియట్గా జంప్ అయ్యాను, ఎందుకంటే నాకు హైదరాబాద్ అంటే లైక్ నాకు గల్లీ తెలుసు ఇక్కడ. సో నాకు అంత బాగా తెలుసు, ఉస్మానియాలో గల్లీలు తెలుసు. ఆ టైంలో కూడా సైకిల్ వేసుకొని నేను చార్మినార్ వైపు పోతుండేది. సాటర్డే సండే రోజు హాలిడే రోజు అంతా చార్మినార్ వైపు వెళ్ళి తిరుగుతుండే. ఇప్పుడు మీ వయసు ఎంత అండి సురేష్? 63 now. 63 years. వాట్ ఏ మెమరీ. మీ మెమరీ కోసం ఏమైనా స్పెషల్ గా టెక్నిక్స్ గానీ ఏమైనా ఫుడ్ గానీ తీసుకున్నారా? లేదు, ఏం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు మర్చిపోతున్నారు, మెమరీ లాస్ అవుతున్నారు. పిల్లలే కాదు, పెద్దవాళ్లే కదా, ఆల్మోస్ట్ అందరూ. రీడింగ్ లో ఒక టెక్నిక్ ఉందండి, మీరు అన్ని బై హార్ట్ చేసుకోవాలని లేదు. నేను కూడా చిన్నప్పుడు నాకు ఒక స్ట్రాటజీ ఏంటంటే, ఒకటి లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్ తీసుకుంటే మీకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది, దాంట్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది, రిపిటేటివ్ ప్యాటర్న్ ఉంటుంది. అది కాకుండా మీరు అన్ని చదువుకోవాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాగ్రఫీ నేర్చుకుంటే, హిస్టరీ నేర్చుకుంటే, మ్యాథ్స్ పక్కన పెడతాం, సైన్స్ కూడా కొంచెం పక్కన పెట్టాలి, కానీ సైన్స్ కూడా రాయొచ్చు. మీకు మెయిన్ బుల్లెట్ పాయింట్స్ తెలుసుకోవాలి మీరు. ఇప్పుడు కూడా నేను పిల్లలకి పబ్లిక్ స్పీకింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఈవెన్ కార్పొరేట్స్లో వెళ్ళి మాట్లాడుతున్నా, వాళ్ళు అడుగుతారు హౌ డు ఐ గివ్ అ స్పీచ్. నేను ఎప్పుడు చెప్తాను, అన్ని పేపర్లో రాసుకొని చదవడం అనేది పెద్ద పని కాదు, మీరు కూడా నిలబడక్కర్లేదు, అది ఇంకో చదువుకుంటే అదే ఉంటుంది. బుల్లెట్ పాయింట్స్ రాసుకోండి, 10 బుల్లెట్ పాయింట్ రాసుకోండి. ఇది ఈవెన్ రాజమౌళి గారు చెప్తారు, రాజమౌళి వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు సార్, ఐ వర్క్ క్లోజ్లీ విత్ హిమ్. సార్ చెప్తారు ఏంటంటే, మోదీ గారిని కలవడానికి వెళ్తున్నప్పుడు మోదీ గారు చెప్తారంట, నాకు మొత్తం 10 pages 20 pages నాకు ఒక్క సింగిల్ పేజ్లో 10 బుల్లెట్ పాయింట్ సెంటెన్సెస్, ఇది ఈ ప్రాజెక్ట్, ఇది ఈ ప్రాజెక్ట్, తర్వాత నాకు ఇష్టమైతే నేను అడుగుతాను డీటెయిల్స్, కానీ ఐ జస్ట్ వాంట్ ఓన్లీ దట్. ఇది కూడా నేను కూడా అదే చెప్తాను ఎప్పుడు. నేను తర్వాత మోదీ గారి గురించి తెలిసింది, కానీ ముందు కూడా నేనే అదే అంటుండే, బుల్లెట్ పాయింట్స్ రాసుకోండి. ఇట్స్ లైక్ హెడ్లైన్స్. సెకండ్, మీ ప్యాషన్ మీరు ఫాలో చేయండి. నేను ఎప్పుడు పిల్లలకు చెప్తాను, ఈవెన్
అదర్ డే ఒక కాలేజ్కి వెళ్ళి అడ్రస్ చేస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అందరు కూర్చున్నారు. పల్లవి మోడల్ స్కూల్లో చీఫ్ గెస్ట్కి వెళ్ళాను నేను ఇక్కడ అల్వాల్లో. కొమరయ్య గారు కూడా ఉన్నారు ఆ రోజు, వాళ్ళ చైర్మన్. సో అక్కడ కూడా నేను ఇదే చెప్పాను పేరెంట్స్కి, మీ పిల్లల్ని వాళ్ళ ప్యాషన్ చేయనియండి. మా ఫాదర్ దాట్ వే వాస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. మీరు ముగ్గురు ఏమైనా చేసుకోండి, కానీ చదువు ఒక్కటే నేను ఇవ్వచ్చు. తర్వాత వచ్చి ₹1,00,000 కావాలి, 2 లక్షలు కావాలి, అక్కడ అడ్మిషన్, ఇక్కడ నా దగ్గర డబ్బులు లేవు. ఇన్ఫాక్ట్ నేను హోటల్ మేనేజ్మెంట్కి వెళ్ళినప్పుడు, దాని తర్వాత హోటల్ మేనేజ్మెంట్కి వచ్చాను. అక్కడ నుంచి స్టోరీ అక్కడ ఎండ్ అయిపోయింది, కానీ స్టార్ట్ మళ్ళీ ఉంది. సో ఆఫ్టర్ డిగ్రీ ఏం చేయాలని చెప్పి ఇట్లానే నేను ప్లాన్ చేస్తున్నప్పుడు అక్కడ మా ఇంటి దగ్గర ఒక ఐటీఐ ఉండే, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ATI, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్. అక్కడ వెళ్ళి కొన్ని రోజులు ఎలక్ట్రికల్ అంతా నేర్చుకున్నాను. నాకు ఎలక్ట్రికల్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఏ మిక్సీ అయినా కానీ, ఏ రేడియో అయినా కానీ నేను ఎప్పి పెట్టేస్తాను. అప్పుడే దాన్ని రిటర్న్ ఫిట్ చేయడం నాకు రాదు. అయ్యో, సో అమ్మగారు మీరే రిపేర్ చేసేసి అన్ని చేసేస్తారు. అమ్మగారు చెప్తారు ఎప్పుడు. ఒకసారి మా బ్రదర్ కూడా చెప్పారు, మా బ్రదర్ కూడా అదే పని చేస్తాను సార్, సైకిల్ అంతా ఇప్పేసి పెట్టేసి తర్వాత ఫిట్ చేస్తే సైకిల్ బాగానే పని చేస్తుంది, కానీ 3 నట్లు మిగిలిపోయి ఆ నట్లు ఎక్కడి నుంచి పోయినా తెలియట్లేదు అనమాట. సో అట్లా నేను నాకు చేసుకున్నప్పుడు హోటల్ మేనేజ్మెంట్ రాశాను ఎంట్రన్స్. అదే టైంలో ఉస్మానియా ఎంట్రన్స్ కూడా రాశాను నేను, జర్నలిజం జాయిన్ చేద్దామని చెప్పేసి. న్యాచురల్ ఎక్స్టెన్షన్. అందరు అనుకున్నారు ఆటోమేటిక్ సురేష్ కోచాటిల్ జర్నలిజంకి వెళ్తాడని చెప్పి, కానీ ఏదో జరిగింది ఆ టైంలో. మా ఫాదర్ కొంతమంది వచ్చి చెప్పారు, ఏంటి సురేష్ని పంపిస్తున్నారు, జీతం ఉండదు, ఏముండదు, ₹500 ఇస్తారు, కష్టపడాల్సి వస్తుంది, రాత్రి నైట్ షిఫ్ట్ ఉంటుంది ఎప్పుడు అంటే. మా ఫాదర్ చెప్పారు, యూ వాంట్ యూ టేక్ ఇట్. నాకు కానీ ఆర్థర్ హెయిలీ అప్పుడు కూడా నా మైండ్లో ఆడుకుంటుంది, హోటల్ ఇండస్ట్రీ అని చెప్పి. హోటల్ ఇండస్ట్రీ, హోటల్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ రాశాను. సో మాకు అప్పుడే ఫస్ట్ నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఆ టైంలో 15 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. యూ హెవ్ టు టేక్ ఎ చాయిస్. అప్పుడు హైదరాబాద్ ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్స్టిట్యూట్ కాలేదు ఆ టైంలో, ఇప్పుడు విద్యానగర్లో ఉన్నది. దట్ టైమ్ ఇట్ వాజ్ అ వెరీ బేసిక్ ఇన్స్టిట్యూట్, క్రాఫ్ట్ కిచెన్ లాగా ఉండే అనమాట. సో చెన్నై వాజ్ మై ఫస్ట్ ఆప్షన్. చెన్నైలో నాకు అడ్మిషన్ వచ్చింది. నేను ఇంటర్వ్యూ చేసిన దాంట్లో చాలా మట్టి తంగం ఫిలిప్స్, షీ వాజ్ ద లెజెండ్ ఆఫ్ అవర్ టైమ్, కేటరింగ్ ది క్వీన్ అన్నమాట ఆమె. అడ్మిషన్ వచ్చింది, జాయిన్ అయిపోయాను. అప్పుడు అక్కడ మా ఫాదర్ చెప్పే అదే డైలాగ్ నాకు గుర్తుంది, నాకు దగ్గర డబ్బులు లేవు. మా ఫాదర్ ప్రతి నెల నాకు ₹350 పంపిస్తుండే ఆ టైంలో. దాంట్లో ₹300 హాస్టల్ ఫీజ్, అది కాకుండా కాలేజ్ ఫీజు ఏమో ₹750 ఫర్ 6 months. ఇప్పుడు 2 లక్షలు. అవునండి. సో గవర్నమెంట్ కాలేజ్, దట్ ఇమాజిన్, ఇట్స్ అ సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్. సరే, హాస్టల్ వి మేనేజ్, మేము బయటికి వెళ్ళి కేటరింగ్ చేస్తుండే, కేటరింగ్ సర్వీస్ చేస్తే మాకు ₹100 వస్తుండే, ₹150 వస్తుండే. దట్ వాజ్ బిగ్ మనీ దోస్ డేస్. మా కాలేజ్ ఏమో ఐఐటి మెడ్రాస్ పక్కన. సో చాలా మటుకు వి ఎంజాయ్డ్ లైఫ్. 3 years ఎట్లా పోయింది. కానీ ఐ థింక్ చాలా మటుకు ఇప్పుడు కూడా పిల్లల దగ్గర నేను చెప్తుంటాను, హోటల్ మేనేజ్మెంట్ అనేది ఒక డిసిప్లిన్ మిమ్మల్ని నేర్పిస్తున్నారు. ఒకటి, షేవ్ చేయకపోతే ఒక్కరోజైనా సీనియర్స్ పిలిచి కొడతారు, చంప మీద కొడతారు, వెళ్ళి షేవ్ చేసి రామంటారు మెయిల్ స్టూడెంట్స్ని. ఇప్పుడు అందరు గడ్డం పెంచుకొని తిరుగుతారు, కానీ ఆ టైంలో ఇట్ వాజ్ స్ట్రిక్ట్. ఎవ్రీ డే యూ హ్యావ్ టు షేవ్. సెకండ్, హార్డ్ వర్క్ అనేది అక్కడ నేర్పిస్తారు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఫస్ట్ డే మేము హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ చేసినప్పుడు మా ప్రిన్సిపల్ ఇందర్ బారీ గారు, ఈజ్ నో మోర్ నౌ. అందరు 74 hours మేము లైన్లో కూడా అందరు బ్లాక్ సూట్ వేసుకున్నారు, అమ్మాయిలు ఏమో స్కర్ట్ అండ్ బ్లాక్ టాప్ వేసుకున్నారు. అందరూ మీకేం కావాలని అడిగారు ఇంగ్లీష్లో, వాట్ యూ వాంట్ బి ఇన్ లైఫ్. అందరు మేనేజర్, జనరల్ మేనేజర్, హౌస్ కీపర్, అది ఇది అని చెప్పి అందరు డైలాగ్ కట్టారు. ఆయన సడన్గా ఇట్లా చూపిస్తే కొంత ముగ్గురు ఆయా ఒక 10 బకెట్లు తీసుకొచ్చారు, అక్కడ టాయిలెట్లు కడగండి అని చెప్పారు. గో క్లీన్ ద టాయిలెట్స్. మా స్టూడెంట్ టాయిలెట్స్ ఉంటుంది. అందరు నష దిగిపోయింది అప్పుడే. ఓకే, ఫస్ట్ మమ్మల్ని వాట్ ఈస్ హంబుల్ ఎట్లా ఉండాలని నేర్పించారు జీవితంలో. కొంతమంది అయితే వాళ్ళ ఇంట్లో, నేనే అట్లీస్ట్ ఐ టు క్లీన్ టాయిలెట్స్ ఇన్ మై హౌస్, బట్ కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ బ్రిగేడియర్ లెవెల్లో ఆర్మీలో వాళ్ళ కూతురు ఉన్నారు, కొంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళ కొడుకు ఉన్నారు, వాళ్ళు టాయిలెట్ పోయి వాళ్ళు గిన్నె కూడా కడగరు వాళ్ళ ఇంట్లో. వేరే మా ఇంట్లో మా అమ్మగారు చిన్నప్పటి నుంచి ఒక రూల్ పెట్టారు, ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కదా ఆమె. సో దట్ యూ హ్యావ్ టు క్లీన్ యువర్ ఓన్ ప్లేట్స్. రాత్రి పూట మీ ప్లేట్లు, మీ గ్లాస్ అంతా మీరే కడగాలి. పని మంచి వచ్చేది పొద్దున. దట్ ఈస్ నాట్ అ కన్సర్న్. మీ ప్లేట్ దెన్ యూ హ్యావ్ టు వైప్ ద టేబుల్. ఒకరేమో వాటర్ బాటిల్ నింపి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇదంతా మా ముగ్గురికి డ్యూటీ ఉండే అనమాట. సో పిల్లలకి ఖచ్చితంగా ఇలాంటివి డెఫినెట్ గా నేర్పించాలి. సో హోటల్ మేనేజ్మెంట్ లో అది వచ్చిందనమాట. దట్ హంబుల్, మీకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం మనం దాన్ని. ఒక మనిషి రోడ్డు మీద ఊడుస్తున్నప్పుడు జిహెచ్ఎంసీ వర్కర్, శానిటేషన్ వర్కర్ ఎవరైనా మనం చూసి అది ఊడుస్తున్నాడు కాదు అని కాదు, దట్ ఈస్ ఆల్సో ఎ జాబ్. ఒకరు గార్బేజ్ లిఫ్ట్ చేస్తున్నారు, మనం చూస్తుంటాం, వాళ్ళు వచ్చి పక్క నుంచి కూడా వెళ్ళలేమని, అంత ఇట్ బి స్టింకింగ్. కానీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి మనం ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నాం. ఒక్కరోజు వాళ్ళు రాకపోతే మీకు దాని డిఫరెన్స్ తెలుస్తుంది. దట్ ఈస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్చుకోవాలి. మన దగ్గర భారతదేశంలో ఇది ఒక పెద్ద ప్రాబ్లం.
కొన్ని జాబ్స్ని మనం సెక్యూరిటీ ఉంటాడు వాంతో కొట్లాడతాం, చాలా cheap గా బండి ఇక్కడ చూసుకుంటాం. పెట్టదు, ఇక్కడ బండి పెట్టదు, అది వాంతో కొట్లాడతాం, హీఈస్ డూయింగ్ హిస్ జాబ్. మనం అది ఎప్పుడు పట్టించుకోవాలి, మనం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో హోటల్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా నేను చెప్తాను చాలా మందికి, హోటల్ మేనేజ్మెంట్లో పాసిబ్లీ ఎన్డీఏ కన్నా తర్వాత ఆర్మీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత టఫెస్ట్ ఇస్ హోటల్ మేనేజ్మెంట్. మాకు ఒక సంవత్సరంలో 21 పేపర్లు ఉండే, దాంట్లో మినిమం 5లో ఫెయిల్ అవుతాం. బుక్ కీపింగ్ నుంచి అకౌంటెన్సీ నుంచి లా నుంచి హౌస్ కీపింగ్ నుంచి కిచెన్ నుంచి అన్నీ ఉంటుంది. ఓకే. దాంట్లో అన్నిటిగా టఫెస్ట్ కిచెన్, ఎందుకంటే 2.5-3 hours మనం కిచెన్లో ఉంటాం. ఒక్కొక్క రోజు వారంలో 2-3 రోజులు ఉంటుంది కిచెన్ క్లాస్, 3 గంటల సేపు ఉంటుంది. ఒక 2 dishes తయారు చేయాలి, సపరేట్ టేబుల్స్ ఉంటుంది. ఇట్స్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కూడా నేను చెప్తున్నట్టు ఒక తర్వాత మా తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక కౌన్సిలర్కి ఒక కేసు వచ్చింది. ఒక బ్రిగేడియర్ డాటర్, ఆర్మీలో బ్రిగేడియర్ డాటర్ చాలా అరెగెంట్గా బిహేవ్ చేస్తుందని చెప్పి వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చారు కౌన్సిల్కి. తీసుకొస్తే ఇట్లా మాట్లాడితే ఆమె కౌన్సిలర్ దగ్గర కూడా బ్యాక్ ఆన్సర్లు ఇస్తుంది, చాలా అరెగెంట్గా మాట్లాడుతుంది. సో ఆమె నాకు ఫోన్ చేశారు, ఆ రోజు రాత్రి ఫోన్ చేసి, సురేష్ ఇట్లా ఒక అమ్మాయి వచ్చింది కానీ చాలా హార్ష్గా మాట్లాడుతుంది, నా దగ్గర కూడా చాలా హార్ష్గా మాట్లాడింది, వాళ్ళ పేరెంట్స్ ఫుల్ అప్సెట్ ఉన్నారు, ఏం చేయాలన్నాను. నేను చెప్పాను ఆమె హోటల్ మేనేజ్మెంట్ పంపించాను చెప్పాను. సో షీ రోడ్ ద ఎంట్రన్స్, వాళ్ళ ఫాదర్ పర్సువేట్ చేసి వాళ్ళ మదర్ పర్సువేట్ చేసి హోటల్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ రాసి షీ వెంట్ అండ్ డిడ్ హోటల్ మేనేజ్మెంట్. ఎక్కడి నుంచి నాకు గుర్తులేదు ఏ కాలేజ్ నుంచి. హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత యూ వోంట్ బిలీవ్, ఆమె 6 నెలల తర్వాత వచ్చి ఈ కౌన్సిలర్ దగ్గర వచ్చి కూర్చొని ఏడ్చుకుందంట. తను ఎలా బిహేవ్ చేస్తుందో ఒకసారి రియలైజ్ హౌ అరెగెంట్ షీ వాజ్ బిఫోర్ అండ్ హౌ హంబుల్ షీ. మనం ఏ ప్రొఫెషన్ అయినా, మన ఇంట్లో పనిచేస్తున్న మేడ్ సర్వెంట్ కూడా మనం రెస్పెక్ట్గా మాట్లాడాలి, అది చాలా ఇంపార్టెంట్. సర్టన్ థింగ్స్ వీ టేక్ ఫర్ గ్రాంటెడ్. మనం అరెగెంట్ బిహేవియర్ చూస్తే మేము పెద్ద మనిషి అయిపోయినామంటే, నా హోటల్ మేనేజ్మెంట్ ఇది నన్ను నేర్పించింది. సో ఐ ఇనిషియలీ డిడ్ మై ఇక్కడ ఐటీసీ హోటల్ బంజారా అని చెప్పి వాళ్ళే న్యూస్ వచ్చింది, ఆరో రియాలిటీ వాళ్ళు కొనుక్కున్నారని చెప్పి తాజ్ బంజారా, అప్పుడు ఐటీసీ హోటల్ ఉండేది, అక్కడ ఫస్ట్ జాబ్ నాకు వచ్చింది. అదేమంటే దానికన్నా ముందు కాలేజ్ సెలక్షన్లో నాకు క్యాంపస్ సెలక్షన్లో ఒబరాయ్లో వచ్చింది, ఒబరాయ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. అది పెద్ద ప్రెస్టీజియస్ థింగ్. మా దాంట్లో రూల్ ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు ఎంబీఏ స్టూడెంట్స్ కూడా అదే రూల్, మీకు ఒకసారి ఒక ఉద్యోగం వస్తే క్యాంపస్ సెలక్షన్ నెక్స్ట్ వన్లో పార్టిసిపేట్ చేయకూడదు, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అట్లా. సో మేము 7 ఉన్నాం, 7కి పక్కన పెట్టేశారు మమ్మల్ని. కానీ లాస్ట్ మినిట్లో ఏదో జరిగి క్యాన్సిల్ అయిపోయింది, ఆ సెలక్షన్ క్యాన్సిల్ అయిపోయి నాకు ఉద్యోగం లేదు. సో తిరిగి హైదరాబాద్కి వచ్చాను, వచ్చి ఇక్కడ ఒకటే 5-star హోటల్ ఆ టైంలో, ఐటీసీ వెల్కమ్ గ్రూప్ బంజారా. అక్కడికి వెళ్ళాను, అక్కడ హెచ్ఆర్ మేనేజర్ కలిసాను, బాగుంది, వెరీ గుడ్, వీ విల్ టేక్ యూ యాజ్ అ స్టూవర్డ్, అంటే వెయిటర్. అప్పుడు నేను అనుకున్నా హోటల్ మేనేజ్మెంట్ చేశాను, అంతా చేసిన తర్వాత వెయిటర్ పని మీద పెట్టేస్తున్నాను, సరే అని చెప్పి యాక్సెప్ట్ చేసుకున్నాను. నేను ఇంటికి వచ్చి మా మదర్కి చెప్తే మదర్ ఏమో నా మీద ఫుల్ క్లాస్ తీసుకున్నాను, ఇంత చదువుకుని వెయిటర్ పని చేయడానికి అని చెప్పేసి. అక్కడే ప్రాబ్లం చూడండి, ఈవెన్ మై మదర్ డింట్ రియలైజ్ వాట్ అ వెయిటర్స్ జాబ్ ఇస్. వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఒక చిన్న ఉడిపి హోటల్కి పోతే ఎట్లా ఉంటాడు, అది అట్లే బిహేవియర్ ఇక్కడ కూడా ఉంటుంది అనుకుంటాం, కానీ అది కూడా జాబే అది. సో ఐ సెడ్ నో ప్రాబ్లం. 450 రూపాయలు, 452 రూపాయలు శాలరీ ఆ టైంలో, 1986 మే జాయిన్ అయ్యాను. ఐ వర్క్ విత్ ఇన్ 6 months నాకు ప్రమోషన్ వచ్చి ఐ బికమ్ ఎ క్యాప్టెన్ విచ్ ఇస్ సీనియర్ లెవెల్. దాని తర్వాత నాకు తాజ్ గ్రూప్ బెంగళూరులో వచ్చింది. నాటిమీట్లో వైజాగ్లో ఒక ప్రాజెక్ట్ హోటల్లో పనిచేశాను. ఇప్పుడు గ్రీన్ పార్క్ అంటారు దాన్ని, వాల్టర్ మెయిన్ రోడ్, అప్పుడు అప్సరా అని పేరు ఉండే. దెన్ ఐ వెంట్ టు గేట్వే బెంగళూరు, అది కూడా ప్రాజెక్ట్ హోటల్ ఉంటుంది. కాకపోతే ప్రాజెక్ట్ అంటే ఇల్లు మొత్తం హోటల్ పలగొట్టడం, మళ్ళీ కట్టడం, దాంట్లో పనిచేయడం. 88-89లో టైమ్స్ వాళ్ళు అక్కడికి వస్తుండే, తాజ్ గేట్వే బెంగళూరు, రెసిడెన్సీ రోడ్, బ్రిగేడ్ రోడ్. మీ బెంగళూరు తెలిస్తే బ్రిగేడ్ రోడ్, రెసిడెన్సీ రోడ్ జంక్షన్లో ఉంది ఈ హోటల్. ఇది మంచి వెరీ బిజీ హోటల్. అది దాంట్లో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉండే, ఇండియన్ కోస్టల్ ఫుడ్, కరావలి అని చెప్పి, అక్కడ పనిచేస్తున్నప్పుడు అక్కడ ఈ టైమ్స్ వాళ్ళు వచ్చి మీట్ అవుతుండే. సో మిస్టర్ ప్రదీప్ గుహ అప్పుడు జిఎం ఉండే ఆయన అది క్వశ్చన్ అడిగారు, విల్ లైక్ టు జాయిన్ అస్ అని చెప్పి. నాకు మార్లన్ బ్రాండో గాడ్ ఫాదర్ డైలాగ్ లాగా అనిపించింది అది, మేక్ అన్ ఆఫర్ యూ కాంట్ రిఫ్యూజ్ అని. నేను చెప్పాను సార్, కానీ ఉద్యోగం ఏముందని అడిగాను, వాట్ ఈస్ ద జాబ్ సార్, వాట్ ఆర్ యూ సెల్లింగ్ హియర్, మీరేం అమ్ముతున్నారు ఇక్కడ? ఫుడ్ అమ్ముతున్నాం సార్, ఫిష్ అదే అదని ఉంటుంది, ఇట్స్ 5-star హోటల్, స్పేస్ కూడా అమ్మాలని చెప్పారు. అంటే ఏ స్పేస్ అంటే అడ్వర్టైజింగ్ అమ్మాలి. అప్పుడు నాకు కాన్సెప్ట్ అర్థమైంది, అడ్వర్టైజింగ్ అనేది ఒక న్యూస్ పేపర్కి, ఒక టెలివిజన్ ఛానల్కి తర్వాత వాళ్ళ ఒక నడిపించుకుంటూ పోవాలంటే అడ్వర్టైజింగ్ కావాలి, లేకుంటే ఉద్యోగం ఉండదు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండదు, జీతం ఉండదు, ఛానల్ ఉండదు, న్యూస్ పేపర్ ఉండదు. అక్కడ నేర్చుకున్నాను. సో బెంగళూరులో ఐ వాజ్ దేర్ టిల్ 92 మీకు చెప్పాను కదా, హైదరాబాద్లో ఎకనామిక్ టైమ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడికి వచ్చాను. దాని తర్వాత ఇక్కడే సెటిల్, మళ్ళీ అగైన్ బ్యాక్ టు స్క్వేర్ వన్. తొమ్మిదిగిరిలో ఉన్నాను ముందు, ఇప్పుడు అల్వాల్లో ఉంటున్నాను. వీ హ్యావ్ 1 daughter.
ఆమె సెంటెన్స్ బొలారం ఫస్ట్ అండ్ దెన్ తర్వాత ఇండస్ సైనిక్ పురిలో చదివింది ఆమె. షీఈ్ మ్యారీడ్ అండ్ సెటిల్ నౌ. యాప్రాల్లో ఉంటుంది వాళ్ళ సొంతం ఫ్లాట్లో. షీఈ్ డూయింగ్ వెల్. ఆమె మణిపాల్లో చదువుకుంది. ఆమె జర్నలిజం చేసింది నాలాగానే. జర్నలిజం చేయాలని వెళ్ళింది, జర్నలిజం చేసింది ఆమె, నేను చేయలేదు, ఆమె చేసింది. కానీ షీ నెవర్ జాయిన్ జర్నలిజం, షీ వెంట్ ఇంటూ టెక్నికల్ రిక్రూట్మెంట్. షీఈ్ డూయింగ్ వెల్, టచ్ వుడ్, షీఈ్ డూయింగ్ వెల్. సో నేను వైఫ్ ఉన్నాం ఇప్పుడు అంతే. సురేష్ కొచ్చాటిల్ గారికి ఓన్లీ న్యూస్ ఇవేనా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కూడా ఏమన్నా ఉంటుందా? మీరు ఎప్పుడైనా పాటలు వినడం కానీ సినిమాలు చూడడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తారా? ఎప్పుడు చూసినా ఈ కరెంట్ అఫైర్స్ ఏంటి, ఈ డిబేట్స్ ఏంటి, వీటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంటారా? సినిమా చూస్తానండి. ముందు థియేటర్కి వెళ్ళి చూసేది నా చిన్నప్పటి నుంచే. నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా మ్యాథ్స్ టీచర్ అంటుండే రైల్వే డిగ్రీ కాలేజ్లో, ఎందుకు వస్తున్నారు క్లాస్కి, ఇక్కడ వచ్చి మొత్తం గొడవ చేస్తారు, మీరు సినిమాలు చూడొచ్చు కదా సంగీత్లో అని చెప్తారు. అప్పుడు సంగీత్లో 1:30కి ఒక షో ఉండే, ఆఫ్టర్నూన్ 1:30 స్టూడెంట్స్కి, స్టూడెంట్ షో అనమాట. ఇంగ్లీష్ సినిమా వస్తుంది. అంటే 3:30, 4 దాకా సినిమా అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోవచ్చు. పేరెంట్స్ ఏమనుకుంటా, పాప మంచిగా చదువుకొని కాలేజ్ నుంచి వస్తున్నాడు అనుకుంటే, మనమే సినిమా థియేటర్ నుంచి వస్తాం అన్నమాట. సో సినిమాలు చూడటం నాకు ఇష్టం. అప్పటి నుంచి మెకనస్ గోల్డ్ కానీ, అప్పుడు తివోలి థియేటర్ ఉండే అక్కడ, ఇప్పుడు కూడా తివోలి అక్కడ సికింద్రాబాద్లో. మెకనస్ గోల్డ్ ప్లాజా థియేటర్ ఉండే ఒకటి, ఇప్పుడు లేదు అది. మన ప్యారడైస్ ఫ్లైఓవర్ దిగంగానే రైట్కి ఒక పెద్ద బ్రిటిష్ స్టైల్ థియేటర్ ఉండే, మొత్తం గన్నరాలతో కట్టిన థియేటర్. మెకనస్ గోల్డ్, వేర్ ఈగిల్స్ డేర్, విపరీతమైన ఇంగ్లీష్ సినిమాలు బెస్ట్. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ వాస్ మై ఫస్ట్ మూవీ. మా ఫాదర్ తీసుకెళ్లారు. నేను అప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. సంగీత్లో చూసాం ఆ సినిమా. సినిమాలు చూడడం నాకు ఇష్టం, కానీ మసాలా సినిమాలు చూడను నేను. స్ట్రైట్లీ సీరియస్ సినిమాలు చూస్తాను. ఇప్పుడు ఆ టైం కూడా దొరకట్లేదు. సో మోస్ట్లీ ఓటీటీలో చూస్తాం. కానీ ఎవరైనా రికమెండ్ చేస్తే, లైక్ నిన్న రాత్రి దురందర్కి వెళ్ళాను, నేను ఒక్కడే వెళ్ళాను. ఎందుకంటే 3 గంటల 40 నిమిషాలు మై వైఫ్ ఇస్ ఆల్సో నాట్ రెడీ టు వాచ్. నేను ఒక్కడే వెళ్ళి 3 hours 40 minutes కవాడిగూడలో సత్వతి అక్కడ థియేటర్లో చూసాను అనమాట సినిమా. సో అట్లాంటి సీరియస్ మూవీస్ చూస్తాను నేను. అది కాకుండా కొంతమంది రివ్యూ చేయాలంటారు, నా రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఫేస్బుక్ నుంచి కూడా రెవెన్యూ వస్తుంది. సో ఫేస్బుక్ వాళ్ళు ఒకసారి అక్కడ రిక్వెస్ట్ వస్తుంది, మీరు రివ్యూ చేస్తారా అని చెప్పి. లింక్డ్ఇన్లో అక్కడ కూడా నేను ప్రొఫెషనల్ కాదు, అక్కడ కూడా ఉంటుంది ఒకసారి ప్రొఫెషనల్ ఆర్టికల్స్ రాయడం ఉంటుంది. సో సినిమాలు చూస్తాను నేను డెఫినెట్గా. న్యాచురల్లీ మలయాళం మూవీస్ అని కొంచెం పార్షియాలిటీ ఉంది, ఎందుకంటే తెలుగులో ఆ పాత తెలుగు సినిమాలు ఇప్పుడు లేవు, పాటలు కూడా లేవు. ఇప్పుడు కూడా నేను కార్లో వస్తున్నప్పుడు ఐదర్ మలయాళం ఆర్ తెలుగు ఆర్ హిందీ, అన్ని ఓల్డ్ సాంగ్స్ వింటాను అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అది. స్ట్రెస్ బస్టర్. 60s, 70s, 80s ఆల్సో. ఆరుద్ర గానీ, శ్రీశ్రీ గారు రాసిన కానీ, దాశరథి గారు రాసిన ఆ పాటలంతా ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడు రాలుగొట్టినట్లు ఉంటుంది మ్యూజిక్. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా ఇప్పుడు మ్యూజిక్ నచ్చట్లేదు. సో సాహిత్యం కూడా అర్థం కావట్లేదు, వాళ్ళు ఏ పదాలు పాడుతున్నారు ఏంటి అన్నది కూడా అర్థం కావట్లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.